హ్యస్తనత నిన్నటి నుండి భూతకాల రూపము స్టార్ట్ అయ్యింది. ఎలా చెప్తారు? భూతకాల రూపం యస్తనతః భూతకాలే భూతకాల స్టార్ట్ అయ్యింది, ప్రారంభమయ్యింది. ప్రారంభః ప్రారంభం అయ్యింది. అయ్యిందంటే అయిపోయింది అన్నట్టు కదా. ప్రారంభం అభవత్, భూధాతువు కదా, అభవత్. హ్యస్తనతః భూతకాల రూపం ప్రారంభం అభవత్. యస్తనతః భూతకాల రూపం ప్రారంభం ప్రారంభః ప్రారంభః. సో ప్రారంభం అనే దాన్ని ప్రారంభః రాయాలి. తెలుగులో అయితే ప్రారంభం అన్నాము, ఏ సంస్కృతంలో అయితే ప్రారంభః అభవత్. అది పుంలింగం. ప్రారంభః ఆరంభః అనేది పుంలింగ పదం. మీరందరు జాయిన్ అయిన భూతకాల రూపం ప్రారంభం అయ్యింది అంటే ఒక్కటే వర్డ్ హ్యస్తనతః. భూతకాల రూపం ప్రారంభ అభవత్. కరెక్ట్. ఆరంభ, ప్రారంభ అని తెలుగులో అంటాము, ఆరంభ అని సంస్కృతంలో అంటాం. ఓకేనా? బాగుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఇంటి నుండి నిన్నటి నుంచి ఒక గంట ముందుకు జరిగింది. చెప్పండి. నిన్నటి నుండి గంట ముందు జరిగింది సమయము చెప్పండి. ఏకగంట సమయః. సమయః అంటే సమయమని. ముందుకు అగ్రే అభవత్. అగ్రే ఏమైంది? అది అభవత్. అదే అభవత్ జరిగింది అంటే దాన్ని ఏమంటాము? జరిగింది అనడాన్ని సరామి, అసరత్. అదే అసరత్ ఏమంటారు? జరిగింది, ముందుకు జరిగింది. అగ్రే అసరత్. అసరత్ రాయవా? అసరత్ సరత్ అసరత్ అసరత్ శ్రీ గతవ్ జరగటం. శ్రీ గతవ్ అనేది ధాతువు అన్నమాట. అసరత్ జరిగింది. అగ్రే అసరత్. అగ్రే అసరత్. ఇంకా అభవత్ అక్కర్లేదు, అభవత్ అవసరం లేదు. జరిగింది అని చెప్తున్నాం కాబట్టి అసరత్ వచ్చింది. అయ్యింది అంటే అభవత్ వచ్చేది. గంట ముందుకు జరిగింది అంటున్నాం కదా. రమ, ఏ వాక్యం రాసుకో. నిన్నటి నుండి గంట ముందుకు జరిగింది అనేది రాసుకో. ఏం రాసుకోవాలి? తెలుగులో ఫస్ట్ రాయు. నిన్నటి నుండి గంట ముందుకు జరిగింది. నిన్నటి నుండి ఒక గంట ముందుకు జరిగింది. ఏంటిది? సమయం. ఒక గంట ముందుకు జరిగింది అంటే నిన్నటి నుండి అంటే ఏమంటారు? యః యస్తనతః. హ్యస్తనతః నిన్నటి నుండి ఒక గంట జరిగింది. హ్యస్తనతః ఒక ఏక గంట. ఏక గంట. గంటనే. ఓకే. ఏక గంట ముందుకు అంటే తెలీదు. అగ్రే. ఏమైంది ఇక్కడ? ఏం రాశారు ఇక్కడ? తెలుగులో ఒకటి
నీకు తెలియనిది ఒకటి ఉంది ఇక్కడ. ఏంటదో అది రాసుకో. అసరత్. ఆ జరిగింది అనడానికి ఏమంటాం? అసరత్. అయిపోయింది కదా, జరిగింది అంటే అయిపోయింది కదా అది. అవును. అవునా? కాబట్టి భూతకాలం. అసరత్. హ్యస్తనతః ఏకగంటా అగ్రే అసరత్. ఉమ్. అగ్రే 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 ఎట్లా రాయాలి? రాసాను అక్కడ. గా ఆ, ఏ రాసి రావచ్చు. అగ్రే. అగ్రే అగ్రే అసరత్ అగ్రే అసరత్. ఉమ్. ఓకే. ఇంకా ఇంకేం చెప్తారు? పాతగ్రహాత్. ఆ కూపి అంటే కూప్య, కూప్య అని వస్తుంది కదా. అవును, ఒక్కసారి మళ్ళీ చెప్పరా? కోపి అంటే? కూపి, కూపి అంటే బాటిల్. బావి. యస్తనతః ఆ, అహం ఆ, సంస్కృతం పాఠం ఆ, పఠామి. పఠామి. నిన్నటి నుండి నిన్నటి నుండి చదువుతున్నారు. నేను సంస్కృత పాఠం చదువుతున్నాను. ఉత్తమం, ఉత్తమం అమ్మా. బాగుంది. యా. ఇంకా ఇంకా నువ్వేం చేస్తున్నావురమ్మా నిన్నటి నుంచి? ఓకే. హ్యస్తనతః ఆ, అహం ఉమ్. ఆమ్, నేను ఆలోచిస్తున్నా ఇలా చెయ్యాలని, అది కూడా చెప్పొచ్చు. ఇత్తం అహం ఉమ్, ఇలా చెయ్యాలని. ఇత్తం ఏమనాలి? ఇత్తం అంటే అది ఎలా రాయాలి? ఈయన ఈ రాయండి. ఇత్తం అంటే ఈ విధంగా. ఇత్తం. ఓ తాకి తావత్తు. ఇత్తం. ఇత్తం ఇత్తం అంటే ఈ విధంగా. ఉమ్, థం ఉమ్. విధంగా ఈ విధంగా. విధంగా చేయాలని అంటే ఏంటిది? అయిపోయింది అది కదా. చేయాలి, చేయాలంటే చేయాలి, ఇంతకు ముందు చేయాలి కదా. సో ఏమనాలి? కరిష్యామి ఇది. నిన్నటి నుండి ఏమనుకుంటున్నాము? ఈ విధంగా చెయ్యాలి అని. అంటే చెయ్యాలి అంటే ఇంకా చేయలేదు కదా, చేయబోతావు కాబట్టి కరిష్యామి ఇది చింతయామి. మళ్ళీ ఒకసారి చెప్పండి. యస్తనత ఉమ్, ఇత్తం ఉమ్. చింతయామి. కరిష్యామి ఇది. కరిష్యామి వస్తుందా? చేయలేదు కదా, ఇంకా చేయబోతారు. చేయబోతారు ఆ, కాబట్టి భవిష్యత్ కాలం. ఓకే సో కరిష్యామి ఇది చింతయామి. ఓకే. నిన్నటి నుండి ఈ విధంగా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. యస్తనత ఉమ్. ఇత్తం ఇత్తం. ఇత్తం కరిష్యామి. ఇత్తం కరిష్యామి కరిష్యామి ఇది. ఇది చింతయతి. ఉమ్, ఇది ఎవరు చేస్తున్నారు చింతనం ఎవరు? చింతయామి. ఉమ్. నిన్నటి నుండి ఈ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను. కరెక్ట్. ఓకేనా? ఇత్తం ఈ విధంగా. యాక్చువల్గా ఇంకొక సెంటెన్స్ ఎవరైనా చెప్తారా ఇంకా? అదే ఐల్ ట్రై. చెప్పండి. హస్తనతః అహం ఉమ్. వృక్షాణి జలం కరిష్ నిన్నటి నుండి అహం అహం ఆ, చెట్లకు అంటే వృక్షాణి. వృక్షాలు చెట్లు కదా. సస్యం కదా, సస్యాని. సస్యాని. వృక్షం అంటే పెద్ద చెట్లు కదా అది. ఓకే. చెట్లకి అంటే వృక్షాన్. ఏం రావాలి అక్కడ? వృక్షాన్. వృక్షాన్. పుంలింగం అది కదా. సస్యాని
ఈ సస్యం అనేది నపుంసకలింగం కాబట్టి రెండిట్లో కూడా సస్యాని వస్తుంది. వృక్ష సస్యాని జలం ఉమ్. ఆ, సించయామి. కూర్చ ఆ? సించయామి. నీళ్లు పోస్తున్నారు కదా, అది చిలకరిస్తున్నారు కదా, ఆ. స్ప్రే చేస్తున్నారు నీళ్ళని ఇట్లా. హోస్ పట్టుకొని చేస్తున్నారా? ఇంకా అది పెట్టలేదులే, పోస్తున్నాను అంతే. అదే మీరే హోస్ తోని పట్టుకొని ఇట్లా చేస్తున్నారు కదా. అవును. కరిష్యామి అనకూడదా? సించయామి లేకపోతే జలం పోయడం ఏమంటాము? సించయామి అని అంటాం యాక్చువల్గా. అయితే నేను నీళ్ళని పోస్తున్నాను అంటే దీన్ని తెలుగులో ఏమంటాం మనం? అదే ఇంగ్లీష్లో పోయడంని స్ప్రింక్లింగ్. స్ప్రింక్లింగ్ అంటాం కదా. ఆ. అందుకనే అదే చెప్పాలి, సించయామి, జలం సించయామి. యస్తనత వృక్షాన్ని జలం సించయామి. వృక్షాన్ చెట్లకు. వృక్షాన్ పుల్లింగం కదా. యాక్చువల్గా ఇక్కడ మనం ఏమొస్తుంది, చెట్లకు అంటున్నాం కదా. అంటే మనకి ఇక్కడ కర్మ సంబంధమా లేకపోతే మనకి ఇష్టమైన పని చేస్తున్నామా? అక్కడ సంబంధం ఉందా లేకపోతే ఇష్టమైన పనే? అది ఇష్టమైన పనే. ఇష్టమైన పనే కాబట్టి ఏం చేస్తున్నాం అక్కడ? అందుకని వృక్షాన్ సించయామి. అహం హ్యస్తనతః వృక్షాన్ జలం సించయామి. అది అంటే పుల్లింగ దేవచన ద్వితీయ విభక్త అంతేగా? అంతే. కవిత, ఒక క్వశ్చన్, అంటే నాట్ రిలేటెడ్ టు దిస్. అదే ఇప్పుడు తెలుగు, ఇప్పుడు వర్డ్ లో రాయాలన్నా ఆర్ ఈమెయిల్లో రాయాలన్నా వేరే ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవాలా? తెలుగులో రాయాలంటేనా? తెలుగులో రాయాలంటే అదే యాప్ ఒకటి తెలుగు లిపిది తీసుకోవాలి. ఇది మనం ఇక్కడ ఆపేద్దాం ఇది కదా లెసన్. అంటే ఫోన్ లో కాదు, లైక్ ఇప్పుడు ల్యాప్టాప్ లో నేను వర్డ్ డాక్యుమెంట్ లో రాసి హోంవర్క్ చేసి పంపించాలి అంటే దానికి ఇప్పుడు విండోస్ కి ఏమన్నా యాప్ వాడుతున్నారా మీరు? ఏం వాడట్లేదు. విండోస్ కి మనకి ఆటోమేటిక్ గా వస్తుంది కదా. అవునా? ఫోన్ లోనే వస్తుంది విండోస్. ఫోన్ లో కాదు, నేను ల్యాప్టాప్ లో కూడా వస్తుంది.